హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంహిత. సో ఈరోజు ఫ్రైడే అనమాట. ఆఫీస్ లో థ్యాంక్స్ గివింగ్ పాట్లక్ ఉంది. యాక్చువల్ గా థ్యాంక్స్ గివింగ్ అయిపోయి 1 month అవుతుంది. మా ఆఫీస్ లో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరికీ స్కెడ్యూల్ కుదరాలి అని చెప్పి కొంచెం డిలే చేశారు. అందుకని 1 month తర్వాత ఆర్గనైజ్ చేస్తున్నారు. సో అందరూ ఎవరైతే ఏమైనా తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ రాయడానికి ఒక షీట్ ఇచ్చారనమాట. సో అయితే అందరూ డిఫరెంట్ క్యూజిన్స్ తీసుకొని వస్తున్నారు. మా డిపార్ట్మెంట్ లో నేను ఒకదాన్ని ఇండియన్ అనమాట. ఇండియన్స్ ఎవరు లేరు, అందుకని మన ఇండియన్ క్యూజిన్ తీసుకెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాను. సో అందుకని నేను పులావ్ ఇంకా చోలే కర్రీ తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్ గా అయితే మన స్వీట్ తీసుకొని వెళ్దాం అనుకున్నా, లైక్ గులాబ్ జామ్ అలాంటివి అయితే ముందు రోజు చేసినా పర్లేదు కదా, సో అలా తీసుకొని వెళ్దాం అనుకున్నాను. కానీ మాకు షీట్ ఇచ్చారనమాట ఫిల్ చేయడానికి, ఎవరైనా తీసుకొస్తున్నారు ఏంటి అని ఫిల్ చేయడానికి మాకు ఒక షీట్ ఇచ్చారు. సో ఆ షీట్ లో చూస్తే అన్ని మీట్ ఆప్షన్సే ఉన్నాయి. నేను మీట్ తినాను అనమాట. సో అందుకని చెప్పి సరే ఇంకా వెజ్ ఆప్షన్ ఏమీ లేదు, సో పులావ్ ఇంకా చోలే కర్రీ తీసుకెళ్దాంలే, నాకు కూడా ఉంటుంది తినడానికి అని చెప్పి అనుకున్నాను. అండ్ పులావ్ అండ్ చోలే కర్రీ చేయడం కూడా అంత బిగ్ టాస్క్ ఏం కాదు, అవి ఈజీయే చేయడం. సో ఇంకా కర్రీ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అండ్ నేను ఈ రోజు కర్రీకి ఇంకా పులావ్కి కావాల్సిన వెజ్జెస్ అని నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈరోజు పొద్దున్న లేవగానే ఫాస్ట్ గా స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30, సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. యాక్చువల్ గా నేను 5కే లేచి మొత్తం కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. పొద్దు నుంచి టైం దొరకలేదన్నమాట. ఫస్ట్ కుకింగ్ అయిపోయి రెడీ అయిపోతే ఇంకా ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ లేవగానే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. సో కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అవి ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి అంత ట్రాఫిక్ కూడా ఏముండదు. మరి బస్సులో వెళ్దామా క్యాబ్ లో వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఇంకా నేను. కానీ బస్ లో వెళ్తే ఏమనిపిస్తుంది అంటే ఎందుకు నన్ను రిస్క్ చేసుకోవడం అవసరమా, ఈ ఒక్కరోజు క్యాబ్ లో వెళ్తే అయిపోతుంది కదా అని కూడా ఆలోచిస్తున్నాను. సో లెట్స్ సీ ఏం చేద్దాం ఏంటి అనేది. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ నేను మీకు చూపిస్తాను నేను ఏం చేశాను ఏంటి అనేది. కావాల్సిన వెజ్జెస్ అన్ని ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పొద్దున లేవగానే కుకింగ్ అవన్నీ ఫాస్ట్ గా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి, టైం కన్స్యూమింగ్ తక్కువ అవుతుంది కదా. యాక్చువల్ గా ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వెజ్జెస్ రెడీగా ఉండడమే అనమాట. సో దట్ ఏమైందంటే ఆల్రెడీ నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ వెజ్జెస్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది. ఈవెన్ నేను చిక్ పీస్ కూడా ఏం చేశానంటే ముందు రోజే నానబెట్టి అండ్ ఉడకబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి పడుకున్నాను. యాక్చువల్ గా ఎలా అయితే టైం సరిపోతుందో లేదా, అసలు నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి నాకు చాలా డౌట్ గా ఉండేది. టెన్షన్ కూడా పడ్డా అనమాట. బికాజ్ నాకు అందరికి ఇలా కుక్ చేసుకొని వెళ్ళాలనేది చాలా పెద్ద థింగ్ అనిపించింది. అంత ముందే నేను ఇచ్చేసాను. అంత గ్యాప్ లో కూడా నేను అనుకుంటూ ఉన్నాను, చాలా అనుకున్నాను నాకు అవసరమా ఇవన్నీ, సైలెంట్ గా ఏదో ఒకటి వేరే తీసుకొని వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి. బట్ ఐ వాంట్ టు ట్రై న్యూ థింగ్స్ అండ్ ఇలా ట్రై చేస్తేనే నాకు తెలుస్తుంది కదా ఐ కెన్ హ్యాండిల్ ఇట్ ఆర్ నాట్ అని చెప్పి. సో అందుకని ఏం కాదులే లెట్స్ ట్రై ఇట్ అని చెప్పి అనుకున్నా. సో ఇంకా మొత్తం రెడీ అయ్యాక చూస్తే లేట్ అయిందనమాట. అప్పుడు బస్ లో వెళ్ళాలి అంటే ఇంకొంచెం లేట్ అవుతుంది. ఇంకా క్యాబ్ లో వెళ్దాం అనుకున్నా. సో ఇంకా క్యాబ్ వచ్చే టైం గ్యాప్ లో ఆకలి అయిందనమాట చాలా. బికాజ్ రోజు నేను ఓట్స్ ప్రోటీన్ పౌడర్ నార్మల్ గా ఆఫీస్ కి వెళ్ళాక తింటాను 9:30 ఆ టైంకి. బికాజ్ నేను లేచే 7:30 ఆ టైం కాబట్టి టైం సరిపోయేది. కానీ ఇప్పుడు 5కే లేచి అవన్నీ చేసేసరికి నాకు చాలా ఆకలి అయింది. 5 minutes లో క్యాబ్ వస్తుంది అన్నా సరే ఈ 5 minutes లో తినేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను ఈ రెసిపీ ఒక షార్ట్ లా పెడదామని చెప్పి అనుకుంటున్నాను. షార్ట్స్ కూడా చూడండి. నేసే లోపల క్యాబ్ వస్తే ఇంకా ఆఫీస్ కి వచ్చేసాను. నార్మల్ వర్కింగ్ డేనే, బట్ మధ్యాహ్నం నుంచి పార్టీ స్టార్ట్ అనమాట. అందరూ చాలా డిఫరెంట్ ఫుడ్ తీసుకొని వచ్చారు. అండ్ నేను తీసుకెళ్ళిన ఫుడ్ కూడా అందరూ చాలా బాగుంది అని అన్నారు. మొత్తం తీసుకెళ్ళిందంతా కంప్లీట్ అయిపోయింది. నేను తీసుకెళ్ళేటప్పుడు అసలు ఎవరికైనా నచ్చుతుందా, మొత్తం వెనకకి తీసుకొచ్చేస్తానేమో అని అనుకుంటూ వెళ్ళాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎవ్రీవన్ లైక్ మై ఫుడ్. అండ్ దెన్ ఒక చిన్న గేమ్ అనమాట. ఇదేంటంటే నార్మల్ గా మా అందరినీ బేబీ పిక్స్ పంపమని చెప్పారు. సో బేబీ పిక్స్ అన్ని అలా డిస్ప్లే చేసి మేము గెస్ చేయాలన్నమాట ఎవరు ఆ బేబీ అని చెప్పి. చాలా
చాలా ఫన్నీగా ఉంది. నేనేమనుకున్నా అంటే మనం ఈజీగా గెస్ట్ చేసేయచ్చు ఎవరేంటి అని చెప్పి అనుకున్నాను, కానీ చాలా కాంప్లికేటెడ్ ఉంది. అండ్ మేము ఆల్మోస్ట్ ఒక 1 hour అలా ఆడినట్టున్నాము. సో నేను కూడా నా ఫోటో పంపాను, ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి, నేను ఎక్కడున్నా ఏంటి అని గెస్ట్ చేసి నాకు కమెంట్స్ లో చెప్పండి. ద ఆన్సర్ ఈజ్ బేబీ పిక్ నెంబర్ 2 అనమాట. సో సెకండ్ పిక్ ఈజ్ మై బేబీ పిక్. ఇప్పుడే రిటర్న్ వచ్చాను. యాక్చువల్గా పార్టీ అయిపోయాక వెళ్ళాలనుకుంటే రిటర్న్ వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారనమాట. సరేలే ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే పొద్దున్నే లేచి కుక్ చేసుకొని వెళ్ళి అదంతా చేసా కదా, సో చాలా అలసిపోయినట్టు అయింది. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఫ్రెష్ అవుతాను, ఫస్ట్ ఫ్రెష్ అయ్యి కాసేపు రిలాక్స్ అవుతాను. రిలాక్స్ అయ్యాక నేను ఒక వీడియో ఎడిటింగ్ హాఫ్ ఎడిటింగ్ చేశాను అనమాట, రేపు పోస్ట్ చేయాలి. సో ఆ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేస్తాను. సో దట్స్ మై ప్లాన్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్. మళ్ళీ అది అయిపోయాక చూడాలి ఇంకేం చేయాలి ఏంటి అని. సో ఇప్పటికైతే అదే నా ప్లాన్. సో ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కలుస్తాను. రూమ్ అయితే యాజ్ యూజువల్గా ఎప్పటిలానే మెస్సీగా ఉంది. నాకు తెలియదు, నేను కొంచెం హడావిడిగా ఏమైనా చేశా అంటే రూమ్ అయితే మెస్సీ అవ్వాల్సిందే. నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. నిద్రపోయి లేచా అనమాట ఇప్పుడే. 3 hours నిద్రపోయాను. అండ్ నా మొహం చూస్తే కూడా మీకు అనిపిస్తుంటుంది ఏమైంది మక్కి అని చెప్పి. అదంతే, నేను కొంచెం టైర్డ్ అయిపోయాను, నేను అంతే అయిపోతాను. సో రేపటికి మంచి సెట్ అవుతాను, ఇప్పుడు అంతే ఉంటాను. ఫుడ్ చేసుకోవాలన్నమాట. మీరు చూసారు కదా, చపాతీ పిండి ఇంకా కర్రీ ఆల్రెడీ పొద్దుంది. సో చపాతీ పిండి కలుపుకొని వచ్చాను. అదొక 5-10 minutes అలా ఉండాలి కదా, అప్పుడే మంచి చపాతీలు వస్తాయి. సో ఆ లోపల ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే రూమ్ క్లీనప్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఎంతమందికి ఇట్లనో నాకు చెప్పండి. నాకు క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇవి చేసా అంటే కొంచెం మూడ్ సెట్ అవుతుంది, కొంచెం యాక్టివ్ అవుతాను అండ్ చాలా బాగా అనిపిస్తుంది. సో 10 minutesలో ఇది కొంచెం మెస్సీగానే ఉంది రూమ్ అయితే. ఇట్ డజంట్ టేక్ మోర్ టైం, ఎందుకంటే జస్ట్ అక్కడక్కడ పెట్టేసే ఉన్నాయి అనమాట అంతే. సో 10 minutesలో ఫాస్ట్గా రూమ్ క్లీనప్ కంప్లీట్ చేసేసి డిన్నర్ చేసుకొని తిందామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అలా అవుతుంది. సో ఎర్లీగా డిన్నర్ తిందాంలే అని చెప్పి ఇంకా డిన్నర్ తినేసి ఇంకా ఎట్లాగో 3 hours పడుకున్నా కాబట్టి మళ్ళీ నాకు నిద్ర రాదనమాట. అప్పుడే మేబీ 1 అట్లా అవ్వచ్చు నాకు మళ్ళీ నిద్ర వచ్చే లోపల. సో అప్పుడు వరకు ఎడిటింగ్ కంప్లీట్ చేశాను అంటే నాకు ఆకలి కూడా అవుతుంది. అందుకని ఇంకా డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా నేను ఈ వాల్ ఏమైనా మంచిగా డెకరేట్ చేస్తే బాగుంటుందేమో. బ్యాక్డ్రాప్లో కూడా మీ అందరికి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది ఇలా ఖాళీ వాల్ చూడడం కన్నా. యాక్చువల్గా నాకు ప్లాన్ ఉంది ఈ వెనక మొత్తం, ఈ వెనక అండ్ ఆ వాల్, నా బెడ్ పైన వాల్ అండ్ ఆల్సో నా వర్క్ స్టేషన్ పైన వాల్, ఈ రెండింటిని కొంచెం డెకరేట్ చేద్దామని చెప్పి ప్లాన్ ఉంది. ఆ ఫ్రేమ్ తీసుకొచ్చాను అనమాట నేను నేను లాస్ట్ టైం డాల్రామాకి వెళ్ళినప్పుడు ఇలానే క్యూట్ స్టఫ్ ఉన్నాయన్నమాట కొన్ని. సో అదొకటి తీసుకొచ్చాను. ఇంకా ఏమనుకుంటున్నా అంటే నా దగ్గర కొన్ని పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి అండ్ నేను కొన్ని ప్రింట్అవుట్స్ కూడా తీసుకుంటాను. సో అలా ఇదంతా ఒక కొలాబ్ చేద్దామా అని అనుకుంటున్నా, లేకపోతే అది కొలాబ్ చేసి ఇటు సైడ్ ఇఫ్ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ ఇవి ఉన్నాయి, హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ ఏంటంటే ఇంతకుముందు ఈ రూమ్లో ఉన్న అమ్మాయి ఐకియాలో షెల్ఫ్స్ ఉంటాయి అన్నమాట, హాల్ హ్యాంగింగ్ షెల్ఫ్స్ ఉంటాయి కదా. సో ఐకియాలో ఆ షెల్ఫ్స్ తీసుకొచ్చి పెట్టింది. నేను కూడా ఆ షెల్ఫ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడ కొలాబ్ చేద్దామా, ఈ రెండిట్లో నేను ఆలోచిస్తున్నా ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. అండ్ ఇంకోండి నిన్న డాల్రామాలో నాకు ఇది నచ్చింది అనమాట. సర్లే ఇలా అప్పుడప్పుడు కొంటూ ఉంటేనే మనం డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇది కొన్నా. ఇది మేబీ ఇది ఎక్కడ యాడ్ చేయాలి ఏంటో చూద్దాము డెకరేట్ చేశాక. మేబీ దీనికి పెడితే ఎలా ఉంటుందంటారు,
ఆ మిర్రర్కి పెడితే బాగుంటుందేమో. లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. ఇవన్నీ ఏంటంటే ఇలా కొని పెడుతున్నాను, అప్పుడప్పుడు కొంటూ ఉంటే కొంచెం ఈజీ ఉంటుంది డెకరేట్ చేద్దాం అన్నప్పటికీ అని. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ హ్యావెంట్ yet. Please watch complete videos. Follow me at my Instagram as well. So Instagram handle Samhi Journal anamata. So please అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి దాంట్లో కూడా కన్సిస్టెంట్ గా ఏమైనా పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడే. జస్ట్ పైన సెట్ చేశాను అనమాట. డీప్ క్లీనింగ్ వీకెండ్ రేపు చేస్తాను. సాటర్డే ఆర్ సండే డీప్ క్లీనింగ్ చేస్తాను నార్మల్గా. సో ఇప్పుడు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి డిన్నర్ చేసుకుందాం. సో ఇప్పుడే తినడం అయిపోయింది అండ్ కొన్ని డిషెస్ క్లీన్ చేసే ఉంటే అవి కూడా చేసి వచ్చాను. ఇంకా ఇప్పుడు ఎడిటింగ్ చేస్తాను. ఒక 1 hour 1.5 hour ఎడిటింగ్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది వీడియో. ఎడిటింగ్ చేసి పడుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి యాజ్ వెల్. దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి అక్కడ కూడా యాక్టివ్ ఉంటాను. నేను రీసెంట్ గా ఇండియా నుంచి పార్సల్ తెప్పించుకున్నా అనమాట. సో ఆ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యావ్ ఫన్ అండ్ టేక్ కేర్. బై బాయ్.